అయ్యా ఈవిడే నా భార్య. మేము చాలా ఆపదలో ఉన్నాం. నిండు నెలలు నొప్పులు వస్తున్నాయి. ఈ పూటకి కాస్త మీరు ఆశ్రయం ఇస్తే. అలా చూస్తారా రమణం? రండి బాబు రండి. మీరు వదండి బాబు. బాబు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. పర్వాలేదండి బాబు. ఈ చుట్టుపక్కల ఎవరైనా డాక్టరు? గాలి వాన అర్ధరాత్రి కనేవాళ్లకు వేళ పాల కూడా లేదు. ఈ డాక్టర్ వృత్తి అంతా. డాక్టర్ మీరు ఎలాగైనా వచ్చి రక్షించండి. దారి మధ్యలో వచ్చి చిక్కుపడిపోయి మీకెంత ఫీజైనా ఇచ్చుకుంటాను. అక్కడ పెట్టు. కారుందా? ఉంది. అయితే పద. రండి బాబు రండి. దేవుడు మీకు చందమామలాంటి ఆడపిల్లని ఇచ్చాడు బాబు. మా రమ్మకి ఎలా ఉంది? ఇంతకు ముందే స్పృహ వచ్చింది. పాపం చూస్తున్న వెంటనే నిద్రపోయింది. నేను అక్కడే అనుకున్నా ఇక్కడ అవసరం ఉండదని. మా లక్ష్యం పిన్నికి పిల్లలు లేరు కానీ ఇట్లాంటి కాన్పులు ఎన్నో చేయించింది. ఆమె అస్తవస్ కూడా చాలా మంచిది. మీ పాపకి 100 ఏళ్ళు ఆయుష్. వస్తా వస్తా పిన్ని. ఓ ప్రస్తుతానికి ఇది ఉంచండి. వద్దండి బాబు, మీరెంత పేదవాళ్ళమైనా మేమంత కక్కుర్తి మనుషులం కాదండి. మరి మీ రుణం ఎలా తీర్చుకోగలరు? మాకు పిల్లలు లేరండి బాబు. మా ఆడవాళ్ళు కూడా ఇలాంటి బిడ్డ కలగాలని దేవుడు పూజ చేయించండి బాబు. ఓ తప్పకుండా చేయిస్తాను. అసలు ఇప్పుడు మా ఆవిడ కవల పిల్లలు కలిగి ఉంటే ఓ పిల్లని మీకే ఇచ్చేవాళ్ళం. ఆ మాట అన్నారు, అంతే చాలండి బాబు. వస్తాను. అలాగేనండి. నమస్కారం అమ్మా. ఇదిగో నిన్నే. ఏమిటి? చెబుతారా? చూడు. ఏమిటి ఇది? ఆమె నిజంగానే కవల పిల్లలు కన్నది. ఆశ నీ బండబడా, బిడ్డనే కాచేసావా? మరేం పర్వాలేదు. 2 పిల్లల్ని ఆమె ఏం చేసుకుంటుందేమిటి? పైగా ఆయనే చెప్పారుగా, మాకు కవల పిల్లలు పుట్టుంటే మీకు ఓ బిడ్డనిచ్చేవాడని. ఏదో మాట వరుసగా అన్నాడే గాని ఇస్తాడా? అది సరే, మనం పేదవాళ్ళం. ఈ గొప్పింటి బిడ్డ మన ఇంట్లో ఏం సుఖపడుతుంది? సుఖమా? డబ్బులోనే ఉందనుకున్నావా సుఖం? చూడు, నా బంగారు తల్లిని ఎలా పెంచుకుంటాను. ఈ కలవారిళ్లలో గాలించినా దొరకని ముద్దు మురిపం అన్నీ ఇస్తాను. ఇవాళ దగ్గు ఎక్కువైనట్టుంది కదా? దగ్గుకేం లేమ్మా, ఎప్పుడు ఉండేదే. సావే రావడం లేదు. నాన్నమ్మ ఏమిటా మాటలు? గంగ, నీ కష్టాలు చూడలేకుండా ఉన్నానమ్మా. మీ అమ్మ నాన్న నిన్ను ఎంత గారాబంగా పెంచారు తల్లి. నాన్నమ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఒసాయి గంగా, పోసి దరిద్రమటు మొహ, ఎక్కడ తెచ్చావే? ఎంత పొగరు, పని వాళ్ళు కూడా భరించలేరు ఈ తిట్లు. పోనీలు నాన్నమ్మ. వస్తున్నాను పిన్ని. వెళ్ళమ్మా వెళ్ళు, త్వరగా వెళ్ళు. గంగా, సోపు తెచ్చావా? తెస్తాను పిన్ని. తెస్తావా? ఏమిటా మతి వరకు ప్రతి పని 10 సార్లు చెప్పాలి నీకు. నా ప్రాణం తోడేస్తున్నావు కదా. ఇదిగో ఏమయ్యా, ఏమిటా పని? అమ్మాయి అమ్మాయి నువ్వు తొడవాలంటే దానికి పో. ఏ మాట దానికి ఎందుకు లేవే? నువ్వు నోరు పూసుకో. సే గంగా, రైట్
తీసుకో త్వరగా, నేను నడలేవు. ఇది కూడా అదే చెయ్యాలా? నువ్వు నోరు ముసుకి ముందు ఇమ్మంటుంటే తీసుకోవేమే త్వరగా. వెళ్ళా నువ్వు అత్తమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఎందుకే రాత్రి మూడు దాన్ని అలా వెదుగుతుంటావు? 3 పూట్ల 3 గంటలు తినలేదు. అయినా ఎప్పుడు చూసినా దాన్ని వెనకేసుకొస్తావే. వెనకేశ్వరడం కాదు, దానికి ఏదో అలా వేణీళ్ళు మునిగిపోతే మన బాత్రూమ్ లో హీటర్ ఉందిగా, అది బాగు చేయించుకుంటే ఫస్ట్. బాగు చేయించుకోవా? ఏం పెట్టి బాగు చేయించమన్నావు? ప్రతి నెల 1వ తారీఖు వస్తే కానీ ఆ ప్లేడర్ డబ్బు ఇవ్వడు. ఆ డబ్బు వస్తే కానీ మనకు గతి లేదు. చస్తూ నీ అన్న చేసిన నిర్వాహకం అది. పోనీ ఆస్తంతా కూతురు పేరు రాశాడు, బాగానే ఉంది. దాని గార్డెన్ గానే నిన్ను పెట్టకూడదు. సొంత తమ్ముడు కదా, ఆ మనిషికి ఆ మాత్రం నమ్మకం ఉండక్కర్లేదు. ఎలా ఉంటుంది నమ్మకం? నీ మాట విని మన ఆస్తి అంతా పంచుకుపోయాం. ఉన్నదంతా నీ చుట్టాలకి పక్కలకి అందరికి తగలేసావు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన ఇద్దరం దాన్ని కనిపెట్టుకుంటొచ్చుగా. మంచి సంబంధమా? చేస్తాను, చూద్దు గాని. మా తమ్ముడు బుజ్జిగాడిని ఇక్కడికి ఎందుకు పిలిపించాలనుకున్నావు? ఆ విధంగా నా కూతురు నుంచి పెళ్లి చేయడానికా? కాదు, గంగకు వాడే మొగుడు, అది ఖాయం. ఆ బ్రహ్మ కూడా ఇక మార్చలేడు. ఆలేదు ఊలేదు మాట్లాడ. ఎంత తెగించావు, ఎంత తెగించావు. ఆ ఫ్రాక్ చాలా కాస్ట్లీ, జాగ్రత్తగా ఐరించు. బాబు, బుజ్జి బాబు. ఏమిట్రా కాపీ బాబు? అబ్బా, బెదా ముసలి కంపు నువ్వు. నిన్నెవరో తీసుకురామంది. ఆ సుందరం గంగేం చేస్తుంది? ఆ అమ్మకి ఇంట్లో ఎంత పని బాబు. ఇంట్లో పనులా? నువ్వేం చేస్తున్నావు? గాజులు చేస్తున్నావా? రేపంచి దాన్ని తెమ్మను. అగ్గిపెట్టే. చీపా, ఇక్కడి నుంచి నీ మోహన్ నాకు చూపించుకో. పోతలకి. అక్క, ఫ్రూట్స్ నేను పండిస్తేనా? వద్దు బాబు, నేను చేస్తానుగా. మీ అమ్మ చూస్తే తిడుతుంది. బాబు, జాగ్రత్తగా చెయ్యి. గంగా, ఇంకా సబ్బు తేలదవే? అరే, మర్చిపోయాను. తెస్తున్నాను పిన్ని. ఏమే సోపు దావడం ఇంతసేపా? నీ పని చెప్తాను. అమ్మా, గంగా మాట. అప్పుడప్పుడు నన్ను కూడా ఒక కంట కనిపెట్టుండు. ఇప్పుడు ఏం చేయమంటారు? అబ్బా, నీకేం తెలియదు గంగా. ఇదిగో ఈ చొక్కాకి కాస్త గుండు గుడ్డు పెట్టు. అన్ని గుండెలు సరిగ్గానే ఉన్నాయి. గంగా, నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుంది, బాధగా కూడా ఉంటుంది. నీకెందుకు? నా మాట విను. నీ మీద ఏ కూడా వాళ్ళని ఇవ్వను. ఈ ఇంట్లో నేను ఎవరైనా పల్లెత్తు మాట అంటే పళ్ళు రాలు కొట్టేస్తాను. నన్ను పెళ్లి చేసుకో గంగా. మమ్మీ, 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 చూడు మమ్మీ. ఎంత పొరపాటు అయిపోయింది. క్షమించు లీలా. ఏమిటమ్మా, ఏంటది? పిన్ని, నేను ఇందాక ఇస్త్రీ చేస్తుంటే నువ్వు షాప్ తెమ్మని పిలిచావుగా, అలాగే వదిలి వచ్చేసాను. కాలిపోయింది పిన్ని. కాదు మమ్మీ, ఇది పుళ్ళు పోతుతనంతో కావాలనే నా కాస్ట్లీ డ్రెస్ నాశనం చేసింది మమ్మీ. ఇంకెప్పుడు తెచ్చింది? రావయా? అయ్యా, ఆ ఇడ్లీ తీసుకెళ్ళి గంగకి ఇవ్వు. వద్దు, గడించో. వెళ్ళు. దుర్గా, నా మాట వినవే. పాపం గంగ ఆకలితో 2 రోజుల నుంచి అలమడిస్తుంది. చాలే నీ బోర్డ్స్ పక్క నోరు మూసుకో. దానికి బాగా పొగరెక్కిపోయింది. 2 రోజులు కడుపు మాడితే కానీ చెప్పిన మాట విని ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయదు. నువ్వు మమ్మీ, మమ్మీ. కూర్చో, టిఫిన్ తింది. చచ్చా, ఈ చెత్త తింటారు. నీ ఫ్రెండ్స్ తోటి పోయి ఇరాన్ హోటల్ తింటాను. డబ్బులు ఇవ్వు మమ్మీ. ఇంతేనా? టిఫిన్ తినడానికి 100 రూపాయలు చాలు. నీకేం తెలుసు నా ఖర్చులు? ఇంకో 100 మమ్మీ. కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవాళ 1వ తారీఖు. ఓహో, అవునవును. ఇవాళ 1వ తారీఖు కాదు.
చచ్చినాడు వస్తాడేమోని. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే మీ మాట అనుకుంటున్నావు, రండి కూర్చోండి. ఏమిటి అలా ఉన్నారు? రంపించిందండి. ఇదో రామయ్య, అమ్మా లీడర్ గారు కాఫీ పలహారం పెట్టరా. ఎందుకమ్మా? నేను తొందరగా వెళ్ళాలి. గంగను ఒకసారి పిలవండి. ఏమిటి ప్రసాద్ గారు మీరు మరీను ఏదో నెత్తి మీరు దించుకుని పోవాలని వస్తారు. బాధ్యత అంటే బరువే కదండి. మీ అన్నగారు పోతూ పోతూ ఈ యావదాస్తికి నన్ను ట్రస్టీని చేసి ఈ బరువంతా నా నెత్తిన పెట్టారు. నిజంగానమ్మా, మరొకరి ఆస్తిపాస్తుల బాధ్యత వహించటం మా చెడ్డ బాధ. మీకన్నా మాకింకా ఎక్కువ బాధ అండి. తల్లి తండ్రి లేని పిల్ల కదా. మేము ఎంత కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసినా ఈడొచ్చిన పిల్ల కదా, ఎప్పుడు ఎవరి చేత ఏ మాట పడాల్సి వస్తుందో అని మాకు ఒకటే దిగులు. ఏమండి? అవునవును, ఆ దిగులతోటే చిక్కి సగమైపోయింది చూడండి. అందుకే నా మాట విని గంగ తొందరగా పెళ్లి చేసేయండి. మన ఇద్దరి బాధ్యత తీరిపోతుంది. మేము చూస్తూనే ఉన్నామండి, కానీ మన గంగకి తగిన వరుడు ఎక్కడ దొరకందే. దొరకడం అంటే మాటల మా ఆవిడకి నచ్చితే నాకు నచ్చదు, నాకు నచ్చితే మా ఆవిడకి నచ్చదు. ప్రసాద్ గారు మీరే కాస్త పూనుకుని ఎక్కడైనా మంచి సంబంధం అనుకోండి. చూడండి చూడండి, మేము చూస్తూనే ఉంటాం. అదేమ్మా నువ్వు తీసుకొచ్చావు నౌకరేడి? మా అమ్మాయికి ఇంటి పనులు చేయడం అంటే ఎంతో ఇష్టం అండి. చేతిలో పని కూడా లాక్తం చేస్తుంది. ఆడపిల్లకి అది మంచి లక్షణమే కదండి. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఇదిగోనమ్మా ఈ నెలపైకం. లెక్క పెట్టుకోమ్మా. ఎందుకండి సరిగ్గానే ఉంటుంది. ఎందుకైనా మంచిది, లెక్క పెట్టుకునేవ్వండి. అలాగే ఇవ్వమ్మా, ఈ బాబాయ్ లెక్క పెడతారు. సరిగ్గా ఉన్నాయి. ప్రసాద్ గారు మొహమాటానికి అంటారే కానీ లెక్క పెట్టకుండా తెస్తారా? ఇందమ్మా. మరి నాకు సెలవండి. కాఫీ చూడండి. క్షమించండి, త్వరగా వెళ్ళాలి. వారికి ఎన్నో పనులు ఉంటాయి మరి. బాగా చెప్పారు. ఆ, వస్తానమ్మా గంగ. ఆ. సరే, ఇంకా నిలబడతామే. ఈ కప్పులు ప్లేట్లు తీసుకురాపో. ఏమండి, ఆ? అన్న కూతురు పెళ్లికి అంతా ఆట పడిపోతున్నారే. దాని పెళ్లి అయితే మనం అంతా చెట్టు కింద కూర్చొని చెక్క భజన చెయ్యాలి. అందుకని నా కంఠంలో ప్రాణం ఉండగా దాని పెళ్లి జరగనివ్వను. ఏమిటి నాన్నమ్మ అలా చూస్తున్నా? గంగా, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. నీ కష్టాలు కలకాలం ఉండవమ్మా. నీకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి. నాకంత అదృష్టమా నాన్నమ్మ? అవునమ్మా, నా మాట వృధా పోదు. నా మనసు చెప్తూ ఉంది నీకు మంచి మొగుడొస్తాడు గంగా. ఓ నాన్నమ్మ. గంగా, గంగా, వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం పిన్ని? పిన్నడ పిన్ని ముందా నగలివే. అమ్మాయి గారికి ఇంకా ముత్తగా సంబరం తీరలేదు కదా, సింగారించి కుదురుతుంది. తీదరగా ఏం మనసు రావట్లేదా తీదరికి? తీ. ఏ? సరే, చీర నీ తాతగారు ముళ్ళు అనుకున్నావా? ఇప్ప పిన్ని, నేను కిందకి వెళ్ళి తీసుకొస్తాను పిన్ని. అంతవరకు నన్ను నవ్వమంటావా? ఇప్పుడే అమ్ముంటే అయ్యో పిన్ని, పిన్ని, వదలండి. అయ్యో పిన్ని, వదలు పిన్ని. ఏమి అందం! నిన్నిలా చూస్తూ ఉంటే లోపలికి రా, తీరిస్తాను. నువ్వు ఇక్కడేం చెప్తున్నావా? ఇది కోటికి, ఇది నాగులకి, ఇది నాకు. కోటి నాగులు నేను. కోటి నాగులు. గురు, అక్కకు చీర కావాలంట గురు. 10 రూపాయలు అడుగుతోంది. ఎక్కడీరా మన దగ్గర రూపాయికి అర్థం తీసుకున్నా సారాయి సూరానికి ఇంకా 50 రూపాయలు బాకీ. ప్రతి ఎదవ నా ఖాతాలోనే తాగుతాడే. అయినా ఇప్పుడు దాని కోక ఏం తొందరరా?
పాపం సరదా పడుతుంది గురు అప్పుగానే ఇద్దాం. ఏం సరదారా దాని ముఖం సరదా? ముందు పెళ్లి చేసుకోమని ఇద్దాం. కోటి నాగులు కోటి నాగులు నేను కో రండి వాటలు పనిచేశానండి. ఇది కోటికి, ఇది నాగులకి, ఇది నాకు. సరిగ్గా పంచావా? నిక్కచ్చిగా పంచాను. కావాలంటే నీ వాటలు ఎక్కేసుకో. ఆ కాలు కింద డబ్బులు ఎవరికి ఇస్తావు? ఏ కాలు కింద? ఈ కాలుది తీ. అరే నోట్లు కాలు కింద కట్ట వచ్చాయి. గారెడికి తెలుసుగా, నడిచి వచ్చేసాయి. మంగ, దగా చేస్తావా? వీడెవడో తెలుసా? కోరమీసం రాంకోటి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను నలిపి చలిమిడి ముక్కు చేశా. చేసావులే పిడకలు. చూసావా, నీ ముక్కు కోసి కాకులకేస్తాను. నిన్ను ఉండరా, దీని పని చూస్తాను. లేకపోతే ఇది నా కత్తి చూపిస్తుందా? రై, ఇక దీనికి నాకు కుదరదురా. తారెక్కి కోతిగంతులు వేస్తే దీని ముఖం చూసి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నావు. లేకపోతే బావురు పిల్లలని వేసే పిల్లి మొక్కలు చూసి డబ్బులు ఇచ్చారనుకుంటున్నావా? జారజ్జా పోనీలే గురు, ఇవాళ అక్క సైకిల్ టైరు ఎవరో కాజేశాడు. కాజేడు మరి, ఇది ఇక్కడ మన డబ్బులు కొట్టేస్తుంది, అక్కడ ఎవరో దీని టైర్ కొట్టేశాడు. సరే సరే గుడికి వెళ్తారా? నేనెందుకు? నేను ఆ దేవుణ్ణి కోరేదేం లేదు. నేను రాను. సరే నీ కోసం నేనే కోరుకుంటాను. ఏం కోరుకుంటావే? నీకు మంచి మొగుడు రావాలి. నాకొద్దు. నీకేమైనా కోరికలుంటే మొక్కో. కొత్తగా నేను మొక్కునేదే ఉంది. నా మొక్కులన్నీ తీర్చాడు. ఏమిటో? ఏమిటా? బంగారం లాంటి నిన్నిచ్చాడు. చాలు, వెళ్ళి అన్నం పెట్టుకున్నా. మంగా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టల్లా? అన్నట్టు ఇవాళ ఆ కోటిగాడికి నీకు తగాదా వచ్చిందంట. ఏమిటి? రోజు ఉండేది లేదు, కాకపోతే ఇవాళ తప్పు నాది. ఎందుకే కాస్తకి కూస్తకి వాడితో కీచులాడతావు? ఈడొచ్చిన పిల్లవు, ఎంతకాలం ఇట్లా ఇంట్లో ఉంటావు? నాకా వయసు అయిపోయింది. నా మాట విని వాడిని పెళ్లి చేసుకోవే. ఎవరిని? ఆ కోటిగాడినా? అవును. వాడికేవే, మనిషి కాస్త మొరటాడన్నమాటే గాని మనసు చాలా మంచిదమ్మా. చాలే, పడుకో. వద్దు వద్దు. ఏమిటే? పెళ్లి కొడుకు. తాగొద్దురా అని చెప్తే ఇంతేగా ఈ తాగుబోతున్నాళ్ళు. రోజు వాగుతున్నా ఒక్కడో ఏంటే? పోనీ నా కోసమా? ఏదో చెడిపోతారా అని చెప్తే ఎక్కితేగా. ఎవడో వినకపోతే ఒంటరిగా నేను మాత్రం ఏం చేస్తానేంటి? నేను కూడా ఆళ్లలోనే చేరిపోతాను. తాగుతాను, బాగా తాగుతాను. పర్వాలేదే, ఈ కోటికి వెళ్ళాక ఇది కూడా గట్టే. చూసావుగా అవతారం? వాణ్ణి నేను చేసుకోవాలా? లేకపోతే నీకోసం మబ్బుల్లో నుంచి దిగొస్తాడులే చంద్రుడు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు విమాన ఎన్నాళ్ళ నాకు ఈ బాధ. ఎన్ని సంబంధాలను చెడగొట్టను? నా మాట విని బతిమాలో బలవంతంగానో గంగను వశం చేసుకోరా. ఆ మున్నను బతిమాల లాభం లేదక్క, బలవంతం చేయాల్సిందే. కానీ సరేలే. కూరండి అసలు ఉండండి, పొయ్యి మండిపోతా ఉంది. మంగని బజారు పంపించి గంట అయింది కూరగాయలు తెమ్మని. ఇంతవరకు అతి లేదు పతి లేదు. ఏమిటి మంగ కూరగాయలకు వెళ్ళిందా? ఇక అయినట్టేలే. అత్త పోయి వేసి పడుకో. ఏమిటేమిటి? అది అక్కడ పిల్లలతో గోలికాయలు ఆడుతోంది. నిజంగా? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? కావాలంటే రా చూద్దు గాని. అయితే పద. అత్త ఆగ, ఇక పద. చూడు, దాన్ని ఏం చేస్తాను. చెప్పా, అదిగో పచ్చదే. పచ్చదా? నిజంగా పచ్చదేనా? పచ్చదే. పచ్చ పచ్చ పచ్చడే. కొట్టేస్తాను. భలే భలే. ఏ గోళీలు గోళీలు తండి తండి.
రావే ఎలాగా రావే చెప్పు నా పర్సు ఎక్కడ దాచావు? ఏమిట్రా ఏమిట్రా బుద్ధి దొంగ నా పర్సు కొట్టేసింది. నాకేం తెలీదు బాబాయ్. పర్స్ ఏమిటి దొంగతనే ఏమిటి? అక్క ఇది మధ్యాహ్నం గది చూడడానికి వచ్చింది. తర్వాత చూస్తే నా పర్సు కనపడలేదు. ఈ తప్ప గదిలో ఇంకెవరూ రాలేదు. ఇదే తీసింది. ఏమే కూడా మొదలెట్టా బాబాయ్ నాకేం తెలీదు బాబాయ్. కావాలంటే నా గదంతా వెతుక్కోండి. అవును దుర్గా, ఆ తీస్తే ఇక్కడ ఎక్కడ ఉండగా వెతి చూడరాదు. అవునక్క మీరు వెతకండి, నేను వెతుకుతాను. ఏమే ఇప్పుడేమంటావే పిన్ని నిజంగా నాకేం తెలియదు పిన్ని. తెలియదుటే నీకు ఉండక్క దీని సంగతి నేను తెలుస్తాను. బుజ్జి నుండు బా ఈ ముసల్దాన్ని నిన్ను కాపాడేది బుజ్జి ఎందుకయ్యా ఈ బిడ్డని ఇలా హింసిస్తారు? తల్లిదండ్రులు లేని పిల్ల దాన్ని ఎందుకయ్యా ఇలా హింసిస్తున్నారు? దిక్కులేని దాన్ని కొట్టకండి అయ్యా, మీకు దండం పెడతాను. అయితే దానికి చెప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, లేదా చర్మం వచ్చేస్తాను. హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్ హియర్. గంగా గంగా కనబడలేదు సార్, మేము చాలా ఆందోళన పడుతున్నాం అండి. కనపడకపోవడం కాదు పారిపోయిందని చెప్పమంటే. హలో, అదే పారిపోయిందండి ఇంట్లో. ఎందుకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది? దానికి లేదు. అదే అండి. హలో, ఆవిడకి కాస్త మతి చెల్లించిందండి. సార్ మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వచ్చేటప్పుడు మీ అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురండి. అలాగే అండి. ఎవరిని కొట్టారా? అరే చెప్పు. నా స్కూల్ జీతం. ఓహో అదా సంగతి. స్కూల్ జీతం కట్టమని డబ్బులు ఇస్తే జూదం ఆడి క్షవరం చేసుకున్నావు అనమాట. సరే రా నాతో. ఒకటి కాలి, రెండు కాలి, మూడు కాలి, రెండుకి నాలుగు, నాలుగు కేబుల్ కాయ, రెండు కాయ, కాయ లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. అరే చెప్. ఏంది బే చిన్నపిల్లల్ని మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నావా? నేనేం మోసం చేశాను? నేను ఆడమన్నానా? వాడే ఆడాడు, పోగొట్టుకున్నాడు. మర్యాదగా వాడి డబ్బులు వాడికి ఇచ్చేయి. ఎందుకని నేను గెలుచుకున్నాను. చోర్క బచ్చా పదా పోలీస్ స్టేషన్ కి. నువ్వెవరు తీసుకురా? నిన్ను తీసుకెళ్తాను, నీ బావని తీసుకెళ్తాను. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీడు నడి బజార్లో జూదవాడి అందరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నాడు సార్. అంత అబద్ధం సార్. కావాలంటే కుర్రాన్ని అడగండి. ఈ అబ్బాయి స్కూల్ జీతం డబ్బులు కూడా కొట్టేశాడు సార్. ఏంటా వాగలే? ఎరా మళ్ళీ మొదలు పెట్టావా ఈ వ్యాపారం? లేదు సార్, ఈ ఒకసారి గిచ్చి పెట్టండి, ఇంకెప్పుడు ఆను సార్. నీ డబ్బు ఎంత పోయింది? 15 రూపాయలు సార్. వెంకయ్య వీడిని తీసుకెళ్ళి లాకప్ లో పెట్టు. వాడి జేబులోంచి 15 రూపాయలు తీసి కుర్రాడికి ఇచ్చి పంపించు. సార్ ఇదిగో, ఇంకెప్పుడన్నా ఆడావా నిన్ను కూడా లాకప్ లో బారేస్తాను, జాగ్రత్త. పో నువ్వు. నువ్వు ఇలా రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్టా? సార్ రిపోర్ట్ అయితే ఇస్తాను కానీ
కోర్టు చుట్టూ మాత్రం తిప్పకండి. ఏదో పని చేసుకుని బతికేవాళ్ళం. చిత్రంగా ఉంది మీరు ఇక్కడికే రావడం. నాకేం భయం సార్, నేనేమన్నా దొంగనా? ఎక్కడికైనా వచ్చేస్తాను. సీతయ్య కాసిన మచ్చిలు పట్టరా. హలో గణపతి గారా, నేను ఇన్స్పెక్టర్ ఆనందని. దొరికింది, మీరు త్వరగా రావాలి, అర్జెంట్. సార్ రిపోర్ట్ తొందరగా రాసుకోండి. రాస్తాను. అసలు మీరు ఇంట్లో ఎందుకు వచ్చేసారు? ఇంట్లో ఏదో చిన్న తగాదా, విసుగు పుట్టింది, వచ్చేసాను అంతే. పర్వాలేదు, ఫోన్ చేశాను, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరు? మీ పిన్ని బాబాయ్. ఏమిటేమిటి? మా పిన్ని బాబాయ్. నాకు పిన్ని లేదు, గిన్ని లేదు, బాబాయ్ అసలే లేడు. తప్పు కదూ, ఇల్లున్న తర్వాత ఏవో చిన్న గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని పారిపోతే ఎలా? నా మాట విని ఇంటికి వెళ్ళిపోగంగా. ఏమండోయ్, ఏం తమాషాగా ఉందా? నా పేరు గంగ కాదు, మంగ. మా మా మంగ. వస్తాను. పాపా కిందికి దిగిరా పాపా. నువ్వే పైకి రా పీపా. దీనికి నిజంగానే పిచ్చగట్టు ఉంది. మమ్మల్ని గుర్తుపట్టలేదా అమ్మా? పట్టాల దిమ్మా. అయితే మేము ఎవరో చెప్పమ్మా. నువ్వు రావడాలు ఆయన సన్నాయి, నువ్వు బింద ఆయన చెంబు. నువ్వు మర్యాదగా దిగుతావా, లేకపోతే లేకపోతే కాల్చి ఇచ్చామంటావా? అంత పని చేయద్దు, నేనే దిగుతాగా. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఫ్యాన్ ఇంకెత్తున పెట్టారు? అమ్మా, నేను మీ బాబాయ్నమ్మా. బాబాయ్ బాగున్నావా? అమ్మా నేను మీ పిన్నినమ్మా. పిన్ని అమ్మా. ఎంత చిక్కుపోయాను పిన్ని. పిన్ని అమ్మా ఇంటికి వెళ్దాం పోదమ్మా. ఎందుకమ్మా? నీకోసమే బూర్లు, కార్లు, పులిహోర, పరవాను, చేగోణీలు అన్ని చేశానమ్మా. అలాగా? నిజంగా అన్ని నాకే పెట్టావా? నీకోసమేగా చేసి సిద్ధంగా ఉంచాను అక్కడ. అయితే పద పోదాం. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళేస్తానండి. మళ్ళీ వస్తావా? సీతారాం! అయ్యా, కారంటే ఇదే కారు. గాల్లో తుర్రమని పెట్టలా ఎగిరిపోతుంది. సరే చెప్తుంది కాదు. హాయ్, బంతిలా ఎగురుతోంది. బాబాయ్, అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు? మనంటికే. ఓహో, అనింటికా? పిన్ని మరి నా గాలి పెడతావా? ఇలా బాగుతుంటే మూత మీద పాటలు పెడతాం. ఏ పీపా, చూసావా ఓన్లే దో చిన్నతనా. చిన్నతనమా? ఇంటికి పదే సంగతి చెప్తాను. ఏంటమ్మా పోలీస్ స్టేషన్ లో అమ్మ తల్లి అన్నావు, ఇప్పుడేమో సంపతాన్ని పొడుస్తానంటున్నావేంటి? బాబాయ్, అమ్మా, నీకు కూడా గట్టిగానే తగిలిందా? అవునమ్మా. నాకు కూడా తగిలింది. బాగా. అబ్బా, ఎగిరిపోతుంది. ఆహా, భలే బాగుంది పిట్ట. అదిగో అక్కడ అక్కడ, అదిగో అక్కడ. భగవంతుడా, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. దిక్కులేని వారికి నువ్వే దిక్కంటారు. నన్ను నీ దగ్గరకు చేర్చుకో తండ్రి. వారేవా, ఎవడో గాని భలే దూకాడ్రా. డబుల్ జంప్ పైల్ వాళ్ళ ఉన్నాడు. గురు ఆ డబుల్ జంప్ గాడు అట్టాగా పాతాళంలోకి పోయినట్టున్నాడు. అవునరా, ఎంతసేపటికి పైకి రానే? ఇంకెక్కడ వస్తాడు గురు? అరే తేలాడు గురు, మళ్ళీ మునిగిపోయాడు. ఏయ్, ఏయ్, ఏయ్. మంగకేమైందా? ఎక్కడుంది? ఏ
అమ్మ నన్ను చూడమ్మా మంగ. నేను గాబరా పడకమ్మా, మరేం భయం లేదు. నన్ను ఎందుకు కాపాడారు? నన్ను చావనివ్వండి. అలాగమ్మా, చిన్న కీచులాటికి ఎవరైనా ఇంతగా ఇచ్చిన చేస్తారా? నాకు మాత్రం ఏం తెలుసు, ఏదో తమాషా చేద్దాం అనుకుంటే ఇంత కూడా అవుతుందని. మీరంతా ఎవరు? అయ్యో, మమ్మల్ని గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా మీ అమ్మను. అమ్మా? అవును మంగ. మంగ? నా పేరు మంగ కాదు. ఆహా, చల్లగా చూసావా, వాళ్ళిద్దరు ఎంత బాగా లవాడుకుంటున్నారు. నువ్వు నిమి చెయ్యేస్తే చాలు చీపోని చురుబుర్లాడుతూ. ఆహా, ఏమి లవ్వు, ఏమి లవ్వు. అది కదా లవ్వు. ఆ లవ్వు అలా ఉంచు, ముందు ఈ లవ్ చూడు. కాళ్ళు కూడా లవాడుకుంటున్నాయా? కాదు, ముద్దు పెట్టుకుంటే పళ్ళుడే. ముద్దు పెట్టుకుంటే పళ్ళుడవే. మై గాడ్, మై గాడ్. వీళ్ళకి వినపడదు. మిస్టర్, ఏమిటిది? వాట్ ఇస్ దిస్? అంత సడన్ బ్రేక్ వేస్తావా? ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? హూ హాస్ గివెన్ లైసెన్స్ టు యు? అండ్ వెర్ ఇస్ యువర్ లైసెన్స్? నీ కారును ముద్దెట్టుకుంటే నా కారు మూతిపడు రాలే. కమ్ ఆన్, చెక్ ఇట్. ఆ పిచ్చోడికి తగవెందుకు? రండి. కారు సడన్ గా బ్రేక్ వేస్తే ఎలా? వెనక నా కారు ఉంది, కళ్ళు కనపడడం లేదా? ముందున నా కారం చూడటానికి మీ కడుగు కనపడలా? నా కళ్ళు. ఆయన కళ్ళు నా మీదే ఉన్నాయిలేండి. బాబు, శోభన్ బాబు, ఏమండి, నేను ఆయన కారులోనే వెళ్తాను. ఆయన కారులో పెడతావా నువ్వు? ఆయన కారులో? ఎలాగో నీ కారు చెడిపోయింది కదా, దారిలో దింపేసి వెళ్తాను. మిస్టర్, మీ అమ్మాయిలు మాకు ఎట్లాగో దొరకరు, మా అమ్మాయిని కూడా దక్కని కూడా చేద్దామనే. పోవయ్యా. లేదు, నేను శోభన్ కారులోనే వెళ్తాను. పోవయ్యా స్వామి, పో. శోభన్, శోభన్, లోపలికి. శోభన్. తమరు నా కారులోకి ఎలా వచ్చారు? తలుపు తీసుకుని వచ్చాను. ఆహా, అది సరే. తమరి బండిలో ఎక్కడున్నారు అని. సీటు మీద, మీ పక్కన. అది కాదు నా ఉద్దేశం. మరేమిటి మీ ఉద్దేశం? అవే ఏం లేదు. ఇంతకీ తమరు ఎక్కడికి వెళ్తున్నట్టు? మీరెక్కడికి వెళ్తున్నట్టు? విశాఖపట్నం. ఎందుకు? అక్కడ హాస్పిటల్ ఉంది. ఓహో, పిచ్చి ఆసుపత్రి. అమ్మ బాబాయ్, కారాపండి, నేను దిగిపోతాను. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి కాదులే. అయితే పర్వాలేదు. అబ్బా, చాలా బాగుంది మీ ఇల్లు. మీరు బాగా డబ్బున్నారనుకుంటా. అలాగే కనిపిస్తుంది, కనిపించేంత నిజం కాదు. నువ్వు మాత్రం ఎలా కనిపించావు ఆ రోజున? ఏ రోజున? అదే ఆ రోజున. ఓహో, ఆ రోజున. అవునవును. ఎలా కనిపించాను? ఎలా కనిపించేదేంటి?
అచ్చం ఇంగ్లీష్ దోస్తల్లాగా డ్రెస్ వేసుకుని 10 డబ్బాల ఫేస్ పౌడర్ ముఖం అంతా పులుముకుని మూతి నిండా లిప్స్టిక్ వేసుకుని నేనా? లేకపోతే నేనా? ఇప్పుడు మాత్రం ఏంటి వేషం వేషం ఏ ఈ వేషానికే? ఈ వేషం నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? బజార్లో డోలు వాయించుకుంటూ ఆడుకుంటూ ఉంటారే దొమ్మరాడు అలా ఉంది. లా ఏంటి? నేను దొమ్మదాన్నే. ఏయ్, మళ్ళీ నన్ను పూలు చేయాలని చూస్తున్నావా? నా మాట విని మర్యాదగా మా నాన్నగారు అమ్మగారు వచ్చే లోపుగా ఈ వేషం తీసేసి చక్క చీర కట్టుకో. చీర ఇది బాగుంది కదా. Shut up. Come on. ఇది మా చెల్లెలకి ఆమె పెళ్ళి అత్తవారింటికి వెళ్ళింది. ఆ పేరు వాళ్ళ ఆమె చీరలు ఉంటాయి. నీకు నచ్చిన చీర తీసుకుని కట్టుకో. కట్టుకోనా? కట్టుకుంటారు. దీన్ని కేట్ కేట్ అంటారు. కేట్ కేట్ కాదు, స్కేట్ స్కేట్. కేట్ సీటు కేటు కాదు, స్కేట్ స్కేట్ అంటారు. స్కేట్ స్కేట్ Yes, God's sake, it's better. దీన్ని కాళ్ళకి కట్టుకుని నడుస్తారు. నడుస్తారు. నడవరు, జారుతారు జారుతారు. చేస్తారు. మా నాన్నగారు అమ్మగారు వచ్చారు. వెంటనే చీర కట్టుకుని బ్యూటిఫుల్ రెడీ కావాలి. నేను ఇప్పుడు వస్తాను. రైట్. కేట్ స్కేట్. డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ. ఏం రవి, నీతో ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావట? చూద్దామని వస్తున్నావు. అదేనమ్మా అమ్మాయి. అమ్మాయి ఎవరో కదమ్మా, గంగ. ఆ రోజు మనంతా చూసామే ఆ అమ్మాయి. దారిలో కనిపించింది, కారులో తీసుకొచ్చాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? డాడీ, గంగ ఆ రోజు మనందరినీ ఫూల్స్ చేసింది, పెద్ద నాటకం ఆడింది. నిజానికి ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఏమో నువ్వు చెప్పేది నమ్మలేకుండా ఉన్నా. నేను నమ్మలేదమ్మా. ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యపరిచింది. డాడీ, షీ గివ్ మీ రియల్ సర్ప్రైజ్. ఆ అమ్మాయి చాలా చురుకైంది, చాలా తెలివైంది, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు. ఓహో, నేను చెప్పింది మీరు చూస్తే కానీ నమ్మేయట్లేరు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. గంగా ఎక్కడికి వెళ్ళిందబ్బా? You are looking wonderful, fine, very fine. Yes, yes, Kate, Kate. కాళ్ళకు కట్టుకుని నడుస్తారు. Yes, నడుస్తారు. ఇలాగే జారుతారు. సరే, మా అమ్మగారు నాన్నగారు వచ్చారు. పదండి. ఈ ముఖంతోనే బఫూన్ లాగా ఉన్నావు. బఫూన్. వెయిట్. ఇదేంటి ఈ బెల్ట్ ఏంటి? యుద్ధానికి వెళ్తున్నావా? చీరంటే నన్ను కట్టుకునేది. బ్యూటిఫుల్ గా ఇట్లా వేసుకోవాలి. నవ్ యూఆర్ ఫైన్. వెళదాం. ఏమిటో నడక మగరాయిలా. మా నాన్నగారు అమ్మగారు ముందు ఎలా ఉండాలి తెలుసా? వినయంగా, సిగ్గుగా, ముద్దు ముద్దుగా. నవ్ యూఆర్ ఫైన్. కమ్. బాబా బాబా వెళ్ళదు. జాస్తి జాస్తి చాలా బాగుంది. ఏమన్నా ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకో. సరే. అక్కడికి వెళ్ళాక నేనేం చేయాలి? ఏం చేయాలా? ఏడవాలి. మట్టి బుర్ర. నాదా? అవే నీది కాదు, నాది. నా కర్మ. నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు చెప్పినట్టు చేస్తున్నానుగా, ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలంటే మా అమ్మగారు నాన్నగారు దగ్గర నువ్వు అనకుగా, సిగ్గుగా, ముద్దు ముద్దుగా, నేను పైన చెప్పినట్టు ఉండాలి. తెలిసిందా? తెలిసింది. ఓకే. కూర్చోమ్మా, కూర్చో. నాన్నగారు మీరు కూర్చోండి. అవునండి, ముందు మీరే కూర్చోవాలి. చూశారు నాన్నగారు ఎంత మర్యాద చూశారా? నువ్వు కూర్చో. అంతా బాగున్నారమ్మా? అంతా
అంతా బాగున్నారండి. మీరు కూడా బాగున్నారు. మా సంగతి కాదమ్మా, మీ పిన్ని బాబాయ్ బాగున్నారా అని అడుగుతుంది. సత్యం, ఈ పిన్ని దయ్యంలా పట్టుకుంది. ఈ పీడ వదిలేట్లేదే. వాళ్ళండి మా పిన్ని బాబాయ్. ఏమ్మా వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరా? చూస్తారండి, మా పిన్నే ఎవరైనా ఉంటే గార్లు పెడుతుంది, ఎవ్వరు లేకపోతే వాతలు పెడుతుంది. చూసావమ్మా, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలేదు. నేను కళ్ళారా చూశాను. వాళ్ళ పిన్నే కాలడ్డం పెట్టింది. అవును కదా? అదే మీ పిన్ని కదా కాలడ్డం పెట్టింది. అవును, మా పిన్నే. ఆ. అవునండి, మా పిన్నే కాలడ్డం పెట్టింది. అయితే ఆ రోజు మా ముందు తమాషా చేసావన్నమాట. అది మాకు మామూలేనండి, ఏదో పొట్ట కోసం చేయాలిగా. రామ నీకేం కర్మమ్మా, వాళ్ళ సొమ్మే ఉన్న పెడుతున్నారా? అదంతా నీ సొమ్మే. అసలు వాళ్ళంటేనే నాకు అసహ్యం వేసిందండి. అవునండి, నాకు కూడా అసహ్యమే. చూసారా ఎంత మోసం జరిగిందో? ఉమ్. పిల్లని చూస్తుంటే ముచ్చటేస్తోందండి. ఏ పిల్లండి? ఇంకెవరమ్మా? నువ్వే. అవునండి, నేను అంత బాగున్నానా? అవునమ్మా, అన్నట్టు నీ పెట్టే బేడా ఎక్కడా? ఆ? పెట్టే పెట్టే అదే అన్నగారు పెట్టొచ్చేసింది. బేడ పెట్టే బేడ బేడ వచ్చేసింది అన్నగారు, వచ్చేసింది. ఇంతకీ ఇంట్లో చెప్పే వచ్చావమ్మా? ఆ? ఇంట్లో వచ్చి చెప్పాను. చెప్పే వచ్చాను. గురు ఏంట్రా? అమెరికాడు భలే కట్టాడు గురు. ఏం చేశాడేమిటి? చంద్రుడి మీద బండి తోలాడు. ఏడిశాడు. చంద్రుడి మీద బండి తోలితే సూర్యుడు ఊరుకుంటాడేమిటి? ముట్టి మీద తంతాడు. ఇదిగో ఫోటో కూడా వేశారు గురు. ఏది నిజమేరా? అసలైనా ఇది చంద్రుడనేమిటి రుజువు? పొరప, ఇదేదో సినిమా బొమ్మ. సినిమా వాళ్ళు మనకంటే బాగా గారడీ చేస్తారు. మనిషినెత్తి కిరీటం తగిలించి దేవుళ్ళ చూపిస్తారు. అది సరేలే, చంద్రుడిలో బండి సంగతి అట్టా ఉంచు. ముందు భూమి మీద మన బండి ఆగిపోయిందే. మంగేమిట్రా ఇలా మనుదిన పాములా సబ్బడిపోయింది? అదే గురు, నాకు బాల్ పట్టాలా ఏట్లో దూకిని అంతే మంచిగా మారిపోయింది. పోతే పోయింది, పదరా మన బజార్లో ఆట పెడదాం. గురు మంగను కూడా రమ్మను గురు, వస్తుంది. నేను పిలవను, కావాలంటే నువ్వు పిలుచుకో. వస్తేనే వద్దన్నానేంటి? అక్క ఎన్నాళ్ళక్క ఈ మంగమ్మ దెబ్బతో? చెబుతామా? అదే హర్తాళ్ళు స్ట్రైక్. మరి మన పొట్ట గడవాలంటే పని చేసుకోవద్దు. అవును, పని చేసుకోవాలిగా. మరి అయితే రా పోదాం పనికి. ఉండు, అమ్మ చెక్క అడిగి వెళ్దాం. అదిగో వచ్చింది. ఏమిట్రా? ఏమ్మా గుడ్డలన్నీ నువ్వే ఉతికేసావా? అవునమ్మా. నా బంగారు తల్లి. అడుగు మరి. ఏమిటమ్మా? అమ్మా, నీ పనిలోకి వెళ్ళినా? నీకు ఇష్టమైతే వెళ్ళు, కష్టమైతే మానేసేయి. నేను మాత్రం వెళ్ళమని చెప్పను, సరేనా? ఏమిటా అంత గారాబం? ఇంట్లో ఉండి ఏం చేద్దేంటి? గుడ్లు పెడతా? కాస్త బయట తిరిగి వస్తే మందమతి కిందమతి ఎగిరిపోద్ది. ఏమో బాబు, దాని ఇష్టం నీ ఇష్టం. ఏ పోదాం పదండి. ఈ వేషంలోనా? పోనీ గురు, నీదొక మడత పెట్టి. అది కాదురా. అలా అలా హ? అరే అరే గంగా గంగా ఏ ఇది మన ఇల్లు కాదా? మనెల్లి కాపాడు, మనెల్లి. వస్తున్నారా? సరేనండి. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, ఈ అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఏది? ఎక్కడా? ఇదిగో. అరే ఏది? ఏది? గంగా ఇక్కడ తక్కువ దిగు. అమ్మ బాబాయ్, పీపా. దీపా లేదు, టోపా లేదు. రాము నేను రాను. ఏం భయలేదు, ఏమున్నాం కదా అక్క. నేను రాను. ఏ పీపా. అదే దీప కాదు, పాప. అయ్యో నేను రాను. రావు రావు. ఎందుకు అమ్మాయికి మిమ్మల్ని చూస్తే భయంగా ఉందండి? భయం కాదండి, పాపం దానికి మధ్య మతి సరిగ్గా లేదు. I see. ఎక్కడ దెబ్బతిందో ఏమిటో. ఇక నేను సరి చూసుకుంటానండి. అలాగే, థ్యాంక్ యూ. వస్తా. మంచి వస్తానండి. నువ్వెక్కడికే? టాటా. ఎక్కడికి వెళ్ళావమ్మా? చెప్పలే.
రామేశ్వరం వెళ్ళాను. గుండమ్మా గుండమ్మా. వచ్చావా తల్లి? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఈ నాన్నమ్మ నదులు ఎక్కడికి వెళ్ళావు తల్లి? ఊరగంగారంలాగా ఊరంతా బలాదుడు తిరగడానికి నీ మనవరు అన్నెత్తులు ఎక్కించుకో. ఊరుకోవే చాలు. ఊరుకా, నీ మూలన అది ఇంత బరిదెక్కించింది. సై మళ్ళీ గడప దాటి కాలు బయట పెట్టావో నీ కాళ్ళు చదివించి మూల పారేస్తాను. జాగ్రత్త. అది కదమ్మా నువ్వు నచ్చినావయ్యా పెద్ద. అరే ఏమైంది? మైక్ వచ్చిందమ్మా. నానమ్మ నానమ్మ చూడు నానమ్మ. అమ్మా లోపల తీసుకెళ్దామమ్మా. ఏమి చెప్పనమ్మా, మీరు వెళ్ళిన ఈ 3 రోజుల నుంచి ఒకటే జ్వరం, ఒళ్ళు కాగిపోతా ఉంది. అతిగతి కనుక్కున్న వాళ్ళే లేరమ్మా. మందు లేకపోతే మానే ఇంత గంజైనా ఇచ్చిన వాడు లేరు. అవునక్క, ఒకసారి నానమ్మ మందు అడిగితేను అమ్మ తిట్టింది, కొట్టబోయింది కూడా. మీ పిన్ని గారి సంగతి మీకు తెలియందే ఉందమ్మా. మీ మీద కోపం అంతా ఈ గారి మీద వెళ్ళగలుగుతున్నారు. గంగా ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు గంగా? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను నానమ్మ, నీ దగ్గరే ఉన్నాను. గంగా తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు తల్లి, చెప్పమ్మా. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను గంగా, నేను చచ్చిపోతాను. వెళ్ళను నానమ్మ, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నీ కన్నీరు ఆగే వరకు, నీ ఆవేదన తీరే వరకు, ఈ ఇంట్లోని దుర్మార్గం అంతమయ్యే వరకు ఎక్కడికి వెళ్ళను. అవునానమ్మా, ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. చూడండి చూడండి మహారాజ్, మీరంతా గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్నో పనుల్లో ఉన్నవాళ్ళు. అవన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చారంటే మాట చూడటానికే నన్ను నాకు తెలుసు. ఇది మామూలు ఆట కాదు మహారాజ్, మామూలు తమాషా కాదు. ఆకాశానికి భూమికి మధ్యన గాలిలో తాడు మీద ఒక అందమైన ఆడపిల్ల ఆడబోతుందంటే అది అల్లాటప్ప కాదు. అందుకు దూది లాంటి ఒళ్ళు కావాలి, లేడి లాంటి కాళ్ళు కావాలి, ధైర్యం కల గుండె కావాలి. కాస్త కాలుదారి కింద పడితే దాని బతుకంతా అవిటిదైపోతుంది మహారాజ్. కానీ పాపిష్టి జానడి పొట్ట కోసం ఈ అందమైన ఆడపిల్ల ప్రాణాలకు తెగించాడుతుంది, మీ మెప్పును పొందుతుంది. బాబు కాస్త వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. మీలో ఉద్యోగులున్నారు, సద్యోగులున్నారు, అమ్మలున్నారు, బాబులున్నారు, శెట్టిగారులున్నారు, సేట్జీలున్నారు, ధర్మప్రభువులున్నారు. ఏదే దానం చేయండి బాబు, దానం చేయండి. 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, మీకు తోచినంత దానం చేయండి బాబు, దానం చేయండి. ఏది అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పిల్లలంతా కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. పెద్దలంతా నిలబడే ఉండండి. సలాం సాబ్ సలాం, మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలా. ఏది పిల్లలంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. శాబాష్ శాబాష్. దయగల బాబులారా ఒక్కసారి ఇటు చూడండి. ఆ అందమైన అమ్మాయిని చూడండి, అదిగో అదిగో వస్తోంది. చూడండి బాబు, చూడండి. గడ మీద కక్కుతుంది, గాలిలో తేలుతుంది, తాడు మీద నడుస్తుంది. అరే నగలో బదాంకాడోల్. ఆట మొదలు పెట్టేస్తున్నాం. చూడండి బాబు, చూడండి, అమ్మాయి వచ్చేస్తోంది. ఇంకొక మాట మహారాజ్, మీలో జేబులు కొట్టే బాబులున్నారు. ఆదమరిస్తే మీ డబ్బు రసీదు లేని మనీ ఆర్డర్ అయిపోతుంది మహారాజ్. మీ జేబులు జాగ్రత్త, జేబులు జాగ్రత్త. చూడండి బాబు, ఈ ఆడపిల్ల ఇప్పుడు గడ మీదకి ఎక్కుతుంది, గాల్లో తేలుతుంది, తాడు మీద నడుస్తుంది. చూడు మమ్మీ, ఈ గంగ ఎంత పిచ్చ పలకడం లేదు. కొంపకి బయట పారిపోయిందేమో. చూడు మమ్మీ, చూడు. ఓ మై గుడ్నెస్, ఇంకా నిద్ర లేవలే. గంగా గంగా గంగా. ఈడియట్.
ఏమ్మా ఏమ్మా ఏం చేస్తుందమ్మా ఏంటమ్మా ఆ రాక్షసం ఉండి ఎవరు చేసిందే నేను అది నన్ను కాలుతో తల్లిది అమ్మో నా బిడ్డని కాలుతో తంతుందా దీని కాలు విరిచేస్తాను రాక్షసం ఉండా ఎంత పొగరు నీకు నా బిడ్డలు తంతావుతే ఎందుకు అలా మరుగుతావు కుక్కలాగా ఏమిటి నేను కుక్కనా 4 రోజులు ఊరికి వచ్చేటోడికి ఎంత కళ్ళు ఎత్తుకొచ్చా నీకు ఏమే ఎవరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చింది ఏం జరిగింది ఏం జరిగింది అమ్మా రాక్షసముండా నా చెయ్య విరిచేసిందయ్యా అయ్యో అమ్మాయి ఇంకెప్పుడైనా నేను నిద్రపోయేటప్పుడు లేతావా నీ చర్మం ఈ ఇంట్లో వంట చేసేది ఎవరు మరి అది నేనేమే చేస్తున్నాను పొద్దుటే కాఫీ అది ఈ 2-3 రోజుల నుంచి నేను చేస్తున్నానమ్మా మీరు వంటింట్లో కాఫీ చేస్తుంటే ఈ పిల్ల ఏం చేస్తున్నారు? ఇక మీదట పొద్దున్నే కాఫీ కూడా నువ్వే చేయాలి అలాగే ఏది అర్జెంట్ గా పరిగెట్టుకెళ్ళి ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే డబుల్ స్ట్రాంగ్ అలాగే మమ్మీ నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ ఏయ్ వీప్ పగులుతుంది వాడి కూడా తీసురా వెళ్ళా అలాగే దుర్గా వంటగా అది కాదు ఇటు ఏయ్ నన్నా నిన్నే రాయలా ఈ ఇల్లు ఊడ్చేదెవరు ఇల్లు ఇది వరకు ఇక మీదట ఇల్లు వాకిలి నువ్వే శుభ్రం చేయాలి తెలిసిందా అలాగే ఓ అమ్మా కుక్కతో నువ్వు ఎంత సాఫ్ చేసినా వంకర పోతుంటారు నువ్వు ఒక క్షణంలో సాఫ్ చేసేసేవే కుక్క తోకేం కర్మ బాబాయ్ మనం తలుచుకుంటే కుక్కే దారికి వస్తుంది దెబ్బకు దెయ్యం కూడా వదిలిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అత్త ఈ ఏళ్ళతో నాకు నీ కూతురికి రామ్ రామ్ చీటికి మాటికి ఇంత కోపం తెచ్చారా కోపం ఏంటత్త పిక్క వల్ల ఉండి పారిపోయాను గానీ లేకపోతే ఈ పాటికి నా ఈపు విమానం మొత్తం మోగిపోయేది నిన్నెవర్రా కొట్టేది నీకు తెలియదత్తా జనంతో మంచిగా ఉంటేనే మంచి వాళ్ళకి తిక్క రేగిందంటే మన ఒళ్ళు పంబ రేగిందన్నమాట అసలు దానికి ఇష్టం లేకపోతే నాతో రావటం ఎందుకు నా పరువు తీయటం ఎందుకు ఇదిగో చూడు చొక్కా అంతా జరిగిపోయింది సూతిదారు కుట్టుకుంటాను మంగ చూద్దారని తెచ్చేయమ్మా ఏం గురు ఈ పూట తిండికి కూడా లాటరీ కొట్టాల్సిందేనా తిండికేం కరువురా ఈ పూట ఇక్కడే తినండి దీనికెంత పొగరు దూరదే ఇలా ఇవ్వండి నేను కుడతాను నువ్వు కుడతావా పాప ఇవ్వండి తీసుకోండి పాపం ముందు వాళ్ళకి తిండి పడేయమ్మా జీవుళ్ళు అల్లాడిపోతున్నాయి అమ్మా గంగ ఈ చేదు మందులు ఇక నేను తాగలేనమ్మా నాకే మందు వద్దు ఆహా అదేం లాభం లేదు కళ్ళు మూసుకుని గుటుక్కని మింగేయాలి ఏది 1 2 3 చిన్నప్పుడు నేను నీకు నాన్నమ్మని ఇప్పుడు నువ్వు నాకు నాన్నమ్మ అయ్యావు నాయనమ్మ కాదు అక్క ఇప్పుడు తాత అయిపోయింది ఏరా డింగిరి కూత పెట్టావే సరేలే రాక నీ కోసం వకీల్ గారు వచ్చారు ప్రసాద్ గారా పాపం ఆయన మట్టుకు ఏం చేస్తారు ప్రతి నెల వచ్చి నీ చేతికి డబ్బిచ్చి వెళ్తారు అది మీ పిన్ని పెట్టులోకి వెళ్తుందని ఆయనకి మాత్రం ఏం తెలుసు గణపతి గారు మన గంగ వాళ్ళకు బాగా నచ్చింది వాళ్ళ ఆస్తి అంతస్తులు మీకు తెలుసు మీకు ఈ సంబంధం నచ్చినట్లేగా బ్రహ్మాండంగా నచ్చింది వెరీ గుడ్ అయితే గంగ ఎక్కడా ఇక్కడ రామారా నీ మాట అనుకుంటున్నాం నిజంగా అవునమ్మా బాగున్నావా
బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. గణపతి గారు, అమ్మాయిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇంతకు మునుపు లేని చలాకీతనం, ధైర్యం, ఇంకా ఏదో చెప్పలేని మార్పు కనిపిస్తుంది. లాయర్ గారు, మారింది నేను ఒక్కదాన్నే కాదండి. దేవుడి దయ వల్ల ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మారారు. ఏమంటావు పిన్ని? నిజమే తల్లి, నిజమే. అరే, ఇది వరకు ఎప్పుడు నోరు విప్పేది కాదు. ఎన్ని మాటలు నేర్చింది. ఇప్పుడు మీ పిన్ని నిన్ను గురించి శ్రద్ధ తీసుకుంటుందన్నమాట. అబ్బే లేదండి, ఇది వరకు పిన్ని నా మీద శ్రద్ధ తీసుకునేది. ఇప్పుడు పిన్ని మీద నేను బాగా శ్రద్ధ తీసుకుంటున్నాను. మరి నాకు కూడా కొంత బాధ్యత ఉంది కదండి. ఏమంటావు పిన్ని? అవునమ్మా, అవును. సరే, ఇదిగోనమ్మా నా బాధ్యత. తీసుకోమ్మా. లెక్క పెట్టుకోమ్మా. వారు ఎప్పుడు ఇంతే, లెక్క పెడితే కానీ ఊరుకోరు. ఇవ్వమ్మా మీ బాబాయ్కి. అక్కర్లేదు, వారి మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకైనా మంచిది, లెక్క పెట్టుకునేవమ్మా. వద్దండి, వీటిని లెక్క పెట్టి మిమ్మల్ని అవమానించలేను. అమ్మా, 15 ఏళ్లుగా ఈ ఇంటికి వస్తున్నాను. డబ్బు లెక్క పెట్టకుండా తీసుకోవడం ఇదే మొదటిసారి. అవునండి, అంతేకాదు ఇప్పుడు ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయాయి. ఏమంటావు పిన్ని? అవును, అవును తల్లి. మరి నేను వస్తానండి. వస్తానమ్మా. నమస్కారం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. పిన్ని, బీరువాలు దాచి పెడదామని. దాచి పెడతావా? బీరువాళ్ళ దాచిపెట్టు. అలాగే, అలాగే. అమ్మో, చాలా బరువుగా ఉన్నాయి. పాపం, ఈ తాళాలని నువ్వు మొయ్యలేవులే. వంట అయిందా? చేస్తాను. త్వరగా కానీ మరి. ఆగు, నేను వచ్చేంత వరకు ఎవరు ముట్టుకోకూడదు. అలాగే. నాన్నమ్మ, ఫోన్ చేద్దాం పద. వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నేను వాళ్లతో కాదు నాన్నమ్మ, వాళ్లే నీతో కూర్చుని ఫోన్ చేస్తారు. రామయ్య తాత, ఆ కుర్చీ తీసి. ఇవాల్టి నుంచి ఇక్కడ నానమ్మ కూర్చుంటుంది, తెలుసా? తెలుసు. ఇవాల్టి నుంచి ఈ తాళాలు నాన్నమ్మ దగ్గర ఉంటాయి, తెలిసిందా? తెలిసిందమ్మా, తెలిసింది. నా దగ్గర? అవును నాన్నమ్మ, ఈ ఇంటికి యజమానురాలు నువ్వే. ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? కానివ్వండి. అరే, ఏమిటి అవతారం? ఆ కట్టు, ఆ బొట్టు, చేతిలో పళ్ళెం, భక్త మీరాబాయిలాగా ఎక్కడికి ప్రయాణం? గుడికి. అబ్బో, నువ్వు గుడికెడుతున్నావా? ఇక పొద్దు పడవడ పొడుస్తుందిలే. మీరు రాకూడదు? నేనే గుడికే? నాకు కావాల్సింది ఆ దేవుడి దగ్గర లేదు. నువ్వు వెళ్ళు, నాకు టైం కూడా లేదు. లోకులందరికీ తమాషాలు చూపించడానికి టైం ఉంటుంది కానీ ఈ లోకాన్నే తమాషాలుగా మలిచిన ఆ భగవంతుని చూడటానికి టైం లేదా? ఇదిగో చూడు, నాతో ఇలాంటి తలా తోక లేని మాటలు మాట్లాడద్దు. వెళ్ళి పని చూసుకో. హలో డాక్టర్. చూడు, వస్తుంది జిడ్డు, పట్టుకుంటూ వదలదు. ఏమి డాక్టర్, ఈ మోకాలు నొప్పి ఇంకా తగ్గలేదు. చూడండి. ఇంకా తగ్గలేదా? వాట్స్ దిస్? ఇక్కడ నొప్పిగా ఉందా?
ఐఎమ్ సారీ. మీరు రేపు క్లినిక్ వస్తారండి, ఎక్స్రే తీసి చెప్తాను. ఓకే గంగా. అరే గంగా, ఈ మాత్రం దానికి కలిగితే ఎట్లా చెప్పు. రా అసలు సంగతి చెప్తాను. రా రా చెప్తాను. చూడు, మా వృత్తి అలాంటిది. ఒకవేళ పళ్ళ ఉండదు. అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ వచ్చినా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. రకరకాలైన మనస్తత్వాలు గల మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఏదో నచ్చ చెప్పి పంపుతూ ఉండాలి. అటువంటిప్పుడు ఎందుకు ఆ వృత్తి మానేరాదు? మీకు కావాల్సినంత డబ్బుందిగా. నిజమే, నువ్వు చెప్పింది ఆలోచించవలసిన విషయమే. ఏం తెలిసారు? ఇంకా ఏం తేలేదు. ఇంకా తేలేదు? అదే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. వచ్చింది వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఏంటి? ఏం లేదు, అసలు పెళ్ళే మానేద్దాం అనుకున్నా. ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్లు చదివి ఏదో మానవ సేవ చేద్దామని అనుకున్నాను. కానీ తెలిసిన విద్య మానేసి తెలియని పెళ్ళాన్ని కట్టుకుని పిల్లల్ని కని వాళ్ళ చెవుడు ముక్కులు తుడుచుకుంటూ రోజు పెళ్ళంతో పొట్లాడే కంటే ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటే పోలా? ఏమంటావు? అది సరిగానే ఇంటికి వెళ్దారా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. వస్తావా? మీరు పోండి, నేనేమైపోతే మీకెందుకు? రోజు మా ఇంటికి వెళ్తారా? ఏరా రాంకోటే గుడికి రాలేదారా? ఎక్కడ్రా? వాడికి పొగరెక్కింది, అప్పేనన్నాడు. గాడిద కొడుకు నా సంపాదన అంతా వాడే తిన్నాడు. విశ్వాసం లేనాయాలు. మనకు అప్పు ఎందుకురా? ఏంట్రో ఇదిగో చూడు. ఏరా కోటి, ఏమిటత్తా? మళ్ళా వెళ్తున్నావు అనమాట. అబ్బే లేదత్తా, అక్కడ కాదు. ఈ నీకు తెలుసుగా, ఏదో సన్నాసి. వీడి నాయనమ్మ సాగు బతుకుల మీద ఉంది. ఆచార్య గారి కోసం పోతున్నాం. పదరా సన్నాసి, పద. యాదవ్ అబద్ధాలు కూడా నేర్చుకున్నాడు. వీడిని అదుపులో పెట్టేవాళ్లే లేరు. తల్లి తండ్రి అక్క చెల్లెల ఎవరున్నారు? ఆ ఒక్క తాగుడు మానేస్తే నిజంగా వాడు బంగారం. నువ్వు కాదన్న తర్వాత వాడికి ప్రపంచం మీదే విరక్తి కలిగింది. తలుపులు వేసుకుని పడుకోమ్మా. వీడిని అదుపులో పెట్టేవాళ్లే లేరు. తల్లి తండ్రి అక్క చెల్లెల ఎవరున్నారు? ఆ ఒక్క తాగుడు మానేస్తే వాడు నిజంగా బంగారం. నువ్వు కాదన్న తర్వాత వాడికి ప్రపంచం మీదే విరక్తి కలిగింది. ఏమండి? అరే నువ్వా? ఈ ఏళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి వెళదాం పదండి. ఎవరింటికి? మీ ఇంటికి. నా ఇంటికా? ఎక్కడుంది? ఎవరో దూరారుగా. అది మీ ఇల్లు కాదు, మీ ఇంటికి వెళదాం రండి. నా ఇల్లు నాకు తెలీదు, దీనికి తెలుసు అంట. అబ్బా నన్ను ఊరిగా సతాయించుకో. లేవండి. ఇంకా ఎంతదా? నేను నడవలే. ఇక్కడే నేను తీసుకెళ్తానుగా. ఇది మెయిల్, నేను రాను. కాదు, ఇదే మీ ఇల్లు. పదండి. ఇది నా ఇల్లా? అసలు ఇల్లు అంటే ఇదేనా? ఈ గోడలు, ఈ చాప, ఈ కుర్చీ, ఈ కుర్చీ మంచం ఇల్లు అంటే ఇవేనా? కాదు, ఇల్లు అంటే మనుషులు. నాకెవరున్నారు ఈ ప్రపంచంలో? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడా, చెల్లెల, చుట్టాల, పక్కల ఎవరు లేదు. ఎక్కువ నారాయణ. ఏదో రోజున నాకు తెలియకుండా ఇలాగే త్రాగి త్రాగి గుటుక్కుమంటాను. బాకీ వాళ్ళు వస్తారు,
అయ్యన్ తుక్కు బండిలో ఈడ్చుకుపోయి పారేస్తారు అంతే కేల్ క్లాస్. కోటి, నీకెవ్వరూ లేరని ఎందుకు అనుకోవాలి? అమ్ముంది, నేను ఉన్నాను. నువ్వా? నీకు నాకు ఏమిటి సంబంధం? సంబంధమా? సంబంధం ఉంది కనుకనే. ఏం చెప్పను రా తమ్ముడు, నువ్వు లేనప్పుడు నా తిప్పలు కావు. ఆ గొంకి చేతిలో దెబ్బలు తింటవే కాదు, ఆఖరికి అన్నానికి కూడా మొహం వచ్చాను రా. అసలు మొదల నుంచి నువ్వే దాన్ని కలిసి వచ్చావక్క. ఏం చెప్పు. దాన్ని రాని చెప్తాను. తమ్ముడు అదిగో వచ్చిందిరా. ఏమిటి దానికి భయపడతావు? కూర్చోక్క. దీన్ని ఎప్పుడో చెప్పుతో కొట్టాల్సింది. పిరికి పంట, సిగ్గు లేక నానమ్మ కాళ్ళ మీద పడుతున్నావా? నీ జన్మలో నువ్వు ఎప్పుడైనా ఆవిడ ఆప్యాయంగా పలకరించావా? గాడిద, నీ చర్మం ఊడ్చేస్తాను. గంగా ఆగు. నానమ్మ నా మాట అన్నా లెక్కలేదా? పోలాపలికి. అబ్బే ఏలేదక్క, ఏలేదక్క. గొడ్డును బాధగట్టి బాధేసి దాని చేతులు విరిగిపోను. ఎక్కడికి పోతుంది? దాన్ని అంతు చూడకుండా వదులుతానా? మావయ్య పగపట్టాయంటేనా? అమ్మో 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 చచ్చలే అమ్మో 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 నువ్వు వద్దే. నమస్కారం. రా బాబు కూర్చో. థ్యాంక్ యూ సార్. అంతా కులసా? కులసా. ఇప్పుడు మా నాన్నగారి పంపితేనే వచ్చానండి. ఓహో అలాగా. ఏమిటి సంగతి? ఏదైనా శుభవార్త? చెప్పు బాబు, సిగ్గెందుకు? పెళ్లి సంగతేనా? అవునండి, మా నాన్నగారు మీతో ఒకే మాట చెప్పమన్నారు. మాకు మీ సంబంధం బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే మేం పెళ్లికి రెడీ. అదేమిటి బాబు, మాకు అభ్యంతరమా? నిజంగా నీలాంటి భర్త లభించడం మా గంగ అదృష్టం. వెంటనే ముహూర్తం పెట్టించి కవర్ చేస్తాం, సరేనా? అలాగే. అదేమిటి బాబు సంచిస్తున్నావు? ఇంకేమైనా ఉందా? ఏం లేదండి, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి. యువర్ వెరీ లక్కీ. మా గంగే కాదు, గంగ తల్లి కూడా చాలా పెద్ద మోసం నుంచి వచ్చింది బాబు. అబ్బాయి నీకు ఇమ్మన్నాడమ్మా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నానమ్మా, ఏం చదువుతున్నావు? భగవద్గీతమ్మా. కూర్చో, నువ్వు కూడా విందువు గాని. శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులకు ఉపదేశిస్తున్నాడు. ఏమని? ప్రపంచంలో
ఎప్పుడు ఎక్కడ ధర్మం నశించి అధర్మం పెచ్చు పెరిగి పాపం పండుతుందో అప్పుడు తాను అవతరిస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడైనా అవతరించాడా నానమ్మా? పిచ్చి తల్లి, అధర్మాలను అన్యాయాలను ఎదుర్కొనే ప్రతి మానవుడు ఆ పరమాత్మని ప్రతిరూపమేనమ్మా. అయితే నాన్నమ్మ, అన్యాయాలను ఎదుర్కొనేటప్పుడు అవసరమే ఒక చిన్న అబద్ధం ఆడితే అది పాపమా? లేదమ్మా, మంచి పని కోసం ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం 1000 సత్యాలకు సమానమని ఆ శ్రీకృష్ణ భగవానుడే సెలవిచ్చాడు. భగవంతుడా, నన్ను మన్నించు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని మర్చిపోయాను. ఇవాళ నుంచి నేను తాగుడు మానేస్తున్నాను. ఇంతకాలంగా నాకెవ్వరూ లేరనుకున్నాను, కానీ ఇవాళ నాకు అందరూ ఉన్నారు. అమ్మ ఉంది, అమ్మాయి ఉంది, మీరు ఉన్నారు, నాకందరూ ఉన్నారు. ఈనాడు నా అంత అదృష్టవంతుడు లేడు, నా అంత భాగ్యవంతుడు లేడు. అన్న మాట నిలుపుకునే శక్తిని మా కోటికి ప్రసాదించు. అగ్గిపుల్ల కూడా కలిగించలేవు. బజ్జి, రామయ్య తాత నీకన్నా పెద్దవాడు, తండ్రి లాంటి వాడు. క్షమాపణ అడుగు. వినపట్టం లేదా? రామయ్య తాతను క్షమాపణ అడుగు. అడుగు. క్షమించు రామయ్య తాత. అలా కాదు, కాళ్ళ మీద పడి. పడతావా లేదా? క్షమించు రామయ్య తాత. బాబు, 555. నీ మొహానికి ఫారెన్ సిగరెట్లు కూడా కావాలా? బీడీలు చాలు. ఈ ఇంట్లో నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఏమీ లేదు. పని చేయని వాళ్ళకి ఈ ఇంట్లో తిండి లేదు. రేపటి నుంచి కూరగాయలు నువ్వే తేవాలి, తెలిసిందా? లేకపోతే 555 టన్నులు. జాగ్రత్త. లక్షమ్మ, అయ్యా, నీ కూతురు అదృష్టవంతురాలు. బ్రహ్మాండమైన ముహూర్తం. ఈ నెల 15వ తేదీ పంచమి నాడు నీ కూతురు పెళ్లి చేసి. అట్టాగే బాబు. ఇదిగో శాస్త్రులు గారు, 15వ తారీఖు అంటే చాలా దూరం ఉంది. ఆ ముహూర్తం కొంచెం ముందుకు లాగకూడదు? అబ్బే, ముహూర్తం అంటే ముహూర్తమే, దానికి తిరుగులేదు. 15వ తారీఖే ఖాయం. 15వ తారీఖా? ఇంత తొందరగానా? అవునమ్మా, వాళ్లే తొందరపడుతున్నారు. రా కూర్చో. ఈ ముహూర్తం రవి తల్లిదండ్రులను నిశ్చయించి కబురు చేశారు. నేను సరే అన్నాను. అది కాదు బాబాయ్. కాదనకమ్మా, ఇది నా బాధ్యత. ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత మంచి. నీ పెళ్లి కాగానే నీ తండ్రి తాలూకు ఆస్తి పోస్టులన్నీ. అది నిజమే బాబాయ్, కానీ ఈ పెళ్లి కొద్ది రోజులు ఆపకూడదు. అమ్మా, మనం ఆడపెళ్లి వాళ్ళం. ఆలస్యం అయితే మళ్ళీ వాళ్ళ మనసు మారచ్చు. అది మనకే నష్టం. రవి కూడా అన్ని విధాలా నీకు తగిన వరుడు, చాలా మంచివాడు. నీకు శుభమే కలుగుతుంది. భయపడకు. నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చేసుకుంటాను. బాబాయ్. ఏమ్మా? అబ్బాయి, ఏం లేదు. పిచ్చి తల్లి. మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే అర్హత, హక్కు నాకు లేవు. నేను మీ బిడ్డను కాను. ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాలనే సదుద్దేశంతో ఈ నిజాన్ని ఎంతవరకు దాచాను. కానీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాను. వీళ్ళంతా నేను మీ గంగే అనుకొని రవికిచ్చి నన్ను పెళ్లి చేయబోతున్నారు.
నేను మీ గంగను కాదని, బజార్ల వెంబడి తిరుగుతూ గారడీ చేసుకుని బ్రతికే పిల్లనని రవికి కూడా తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం తోచట్లేదు. మంగ, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అబ్బే ఏం లేదు, నాకెందుకో భయంగా ఉంది. భయం దేనికి? నన్ను నీకు దూరం చేస్తారేమోనని. ఎవడు వాడు? నిన్ను నాకు దూరం చేసేవాడు దిగి రావాలి. నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది, నా రాత మీదే నాకు నమ్మకం లేనిది. నీ రాత నా చేతుల్లో ఉంది. ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. ఇది చూడు ఒకసారి నువ్వు. ఈ ఫోటో ఎవరిది? ఇదే మీ బావగారు అనుకుతురు గంగదే. నిన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం తెలిసింది. ఇది గంగ కాదు, అచ్చం గంగలాగే ఉన్న దొమ్మర పిల్ల. గంగ, నీ వంటి ఉత్తమురాల్ని భారీగా పొందటం నా పూర్వజన్మ సుకృతం. ఇది నా జీవితంలో మరపురాని రోజు. నాకు అంతే రవి, కానీ ముందుగా మీతో ఒక విషయం చెప్పాలి. దానికేం తొందర? మన జీవితం అంతా చెప్పుకోవచ్చు. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఏమిటి గంగ? నేను గంగను కాను. ఏంటి, గంగవు కావా? మరి మంగను. ఇంకా మనం కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. అందుకని ఈ రహస్యాన్ని దాచడం నాకు ఇష్టం లేదు. నేను బజార్లో గరడి చేసి పొట్టు పోసుకునే దొమ్మరి పిల్లను. వీళ్ళంతా పొరపడి నేనే గంగను అనుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు నిజమే చెబుతున్నావా? అవును రవి, ఈ నిజం చెప్పి ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నా నమ్మకం మాటిచ్చి కట్టుబడిపోయాను. రవి, మమ్మల్ని ఇంత అవమానపడి చక్కైపోతావు. అసలు ఎవరు నువ్వు? చెప్పు, చెప్పు. ఎవరో నేను చెప్తాను. నువ్వు నీ మనవరాలని ప్రేమిస్తున్న ఈ చిన్నది, నీ అన్న కూతురని తప్పిస్తున్న ఈ సుందరి గంగ కాదు. ఈ ఆస్తి ఐశ్వర్యం దోచుకోవడానికి వచ్చిన దొంగ. దొమ్మరి గుడిసెల్లో పెరిగి బజార్లో గరడీ చేసి పైసా పైసా అడుక్కు తినే మంగ. మంగ మంగ మరి మా గంగేమైంది? ఇదే పట్టలు పెట్టుకుంది. గంగని చంపి ఇంట్లో చేరింది. అందరినీ మోసం చేసింది. అబద్ధం! నానమ్మ, వీడి మాటలు నమ్మద్దు. నేను గంగను చంపలేదు. అసలు గంగ ఎవరో నాకు తెలీదు. కాదు, గంగ నువ్వు చంపినట్టు సాక్ష్యం కూడా ఉంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? గంగను హత్య చేసినందుకు. ఇదెవరికి? నాకు తెలీదు. ఏమ్మా, నీకు తెలుసా? చెప్పు. అమ్మా మంగ, అమ్మా నేనే పాపం ఎరగనమ్మా. మన ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఈ ఇంట్లో పడ్డాను. నేనెవ్వరిని చంపలేదమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము. కోటి, నేను ఎలాంటిదాన్ని నీకు తెలీదా? నేను దుడుకుదాన్నే కావచ్చు, కానీ ఇంతటి కిరాతకు పని నేను చేయలేదు కోటి, నేను చేయలేదు. ఇంతకు మునుపు నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించుకోటి. భయపడకు, దేవుణ్ణి నమ్ముకో. నేను నీ కోసం ప్రార్థిస్తాను. నిజం తప్పకుండా బయటపడుతుంది. అక్క, నాగులు నాగులు, మేమెటు చదువుకోక చెడ్డాం. నువ్వు ఇంకా చిన్నవాడు, బాగా చదువుకుని గొప్పవాడు కాబా.
అదే నా కోరిక. పదండి ఇన్స్పెక్టర్ గారు. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇందులో బుద్ధి చేసిన మోసం ఏదో ఉంది. మంగ నిజంగానే ఈ హత్య చేసి ఉంటే ఆమె మీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుంది? మంగకు ఆస్తి మీద ఆశ ఉంటే మీరు వాళ్ళ పిన్ని బాబాయికి అప్పచెప్పిన ఎందుకు పారిపోతుంది? ఆ తర్వాత నాకు కనిపించింది, నేను కూడా బలవంతాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టవలసి వచ్చింది. పైగా గంగ నిన్న మాయమైందంటున్నారు. మంగ మనమంతా 3 మాసాల నుంచి చూస్తూనే ఉన్నాం. డాక్టర్, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మేము చేయగలిగింది ఏమీ లేదు. గంగ మాకు కనిపించే వరకు మంగను మా కస్టడీలో ఉంచక తప్పదు. ఐఎమ్ సారీ. పదమ్మా. మంగ 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 ఏమిటత్తా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? కోటి, మంగకు తీరిన అన్యాయం చేశాను. ఈ ఆస్తికి హక్కుదారై మహారాణిలా ఈ ఇంట్లో ఉండవలసిన మంగ పోలీసుల పాలైపోయిందిరా, పోలీసుల పాలైపోయింది. ఏమిటత్తాను అనేది? అవును కోటి, గంగా మంగ కవల పిల్లలు. ఆ తల్లి నా గుడిసెలోనే పురుడు పోసుకుంది. ఈ పిల్లల్ని కన్నది. నాకు పిల్లలు లేక ఆశతో మంగని దొంగిలించాను. దొంగిలించావా? అవును కోటి, మంగ ఇంటి బిడ్డ. మంగ ఏ ఇంటి బిడ్డ? ఏం భయపడకత్తా, మంగకి ఏ ఆపదారా నువ్వు? గంగ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తావు. రండి. రే గణపతి, గంగా మంగలు కాల పిల్లలు, అక్కా చెల్లెళ్ళురా. ఎంత చల్లని వార్త. మంగ ఎక్కడ పెరిగితే నిప్పు నిప్పేరా. ఇక్కడ చేరుకుంటాను. అలాగే నాతో రండి. బియ్యమేవి, మెలతాళాలేవి, ఏమీ లేకుండా ఏం పని ఇది? అవన్నీ ఏం అవసరం లేదయా, ఉన్నవాడుతుంది కానీ. ఎట్లా ఇది శాస్త్రమా మరేమన్నానా? అయితే ఇప్పుడు ఏమంటా? ఇటువంటి తూతు మంత్రం వేయడం నా వల్ల కాదు. కావాలంటే ఇంకేమైనా నిర్మించుకోండి, నేను వస్తా. అసలు కూర్చోయా, ఎక్కడ తీసుకొచ్చారో ఈ శాస్త్రముడి నా ప్రాణానికి. చూస్తారా, వెళ్ళండి. ఆ అన్ని ముందు తీసుకురండి. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేసేది? భయపడక గంగా. మీరు మీరు నేను నీ చెల్లెలు మంగని. మంగ? అవును, మనిద్దరం కవల పిల్లలం. నిజంగానా? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ బజ్జిగాడి తుప్పు వదిలించాలి. బుజ్జి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు చెల్లి. వాడి తాత దిగి రావాలి. అక్క, నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. వాడి రోగం నేను కుదురుస్తాను. నాకెందుకు? వద్దు, నన్ను వదిలి పెట్టు, నీకు దండం పెడతాను. ఈ దండాలు దశకాలు నాకెందుకు? దేవుడు పెట్టు. లే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ పెళ్లికి. వద్దు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేనండి గంగను. మీరు గదిలో పడి తల పోసుకుని నన్ను. అవును బజ్జి. ఎక్కడ?
దీన్ని ఆ డాక్టర్ని కలిగబడాలి. ఇప్పుడు ఎవడెవడొస్తాడో చూస్తాను. రా, రా. వెళ్ళి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయండి. స్టేషన్